నేను చెబుతున్నా, లోకం నిన్ను తిక్కలోడు పిచ్చోడు అనొచ్చు, లోకం నిన్ను తిక్కలది పిచ్చిది సోద్ది అనొచ్చు. నువ్వు బైబిల్ చదువు, మళ్ళా బైబిల్ చదువు. నువ్వు అడిగితే అవతల వాళ్ళకి సౌండ్ ఉండదు. నువ్వు నిన్ను పిచ్చిదన్నోడిని ఒక ప్రశ్న నువ్వు వాడు జుట్టు బీక్కుపోతే అప్పుడు అడుగు. అంత జ్ఞానం వచ్చింది వాక్యం చదివితే. నువ్వు దీనికోసం నువ్వు ఏదో యూనివర్సిటీలు తిరగాల్సిన అవసరంలా, లేకపోతే కాలేజీలు తిరగాల్సిన అవసరంలా. దేవుని వాక్యాన్ని మళ్ళా విను, చదువు విను. నంబర్ 1 జ్ఞానంతో నింపబడతావు. అది కూడా ఇక్కడ భూలోకం చాలదు నీ జ్ఞానానికి. అంతే, అంత శక్తి ఉంది వాక్యంలో. ప్రతి దానిలో పారదర్శకంగా ఉంటావు, క్లియర్గా ఉంటావు, నీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, నీ అడుగులు ఒక పద్ధతిని అనుసరించి ఉంటాయి దేవుని వాక్యంతో నింపబడితే. ఇప్పుడు దేవుని వాక్యంతో నింపబడ్డాను కనుక నేను ఎవరు ఏ మాట అంటే ఎలా స్పందించాలో జాగ్రత్త పడ్డా. లేకపోతే గొడ్డలు దించుకుపోయానా పర్రమని. అర్థమైందా నేను మీకు చెప్పింది? ఇప్పుడు కాదు, 300 మంది సంఘం ఏర్పడిన దగ్గర నుంచి నా మీద ప్రచారాలు స్టార్ట్ అయినాయి. 300 మంది సంఘం ఎప్పుడైతే ఏర్పడిందో చిలకలూరుపేట పట్టణంలో, ఇక స్టార్ట్ చేశారు నా మీద ధ్వజం. ఇళ్ళమ్మడి తిరిగి చెప్పారా, ప్రసంగ వేదికల మీద మాట్లాడారా, టీవీలలో మాట్లాడారా, డైరెక్ట్గా పేరెత్తి మాటలు పడటం, నిందలు పడటం, అవమానాలు పడటం నాకు కొత్త కాదు. ఏమండి, ఒకసారి ఒక చెల్లి ఫోన్ చేసింది, ఎవరో ఒక ఆమె నీకు కేజీ బంగారం ఇచ్చిందంటగా అన్నయ్య అని. 1/4 కేజీ ఇచ్చి 30 కేజీ నువ్వే తీసుకెళ్ళమ్మా, ఏడుందో చూపిద్దురా అని పిలిచా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు ఒక్క 1/4 కేజీ అమ్మ, 30 కేజీ నువ్వే తీసుకుపో, దా ఏడుంది, ఏడబెట్టాందా, నీకెవరో అట్టిచ్చారంటగా. ఏమండి, నవ్వుతా తీసేసుకున్న అన్నీ రకరకాల మాటలు, దారుణమైన దూషణ మాటలు. కానీ ఏ మాట నా మీద వచ్చినా నాకు వెంటనే ఆవేశం రాగానే వెంటనే దేవుని జ్ఞానం ఏం చేసిద్దో తెలుసా? రే ఆగురా, ఏంది ఆవేశపడుతున్నా, బట్టలు దించుకుంటాయింది అనని అన్నోళ్ళు అంటా ఉంటాయి. నేను నిన్ను గన్నపరుస్తా. నువ్వు రివర్స్ అయ్యి ఒక్క మాట మాట్లాడినా నీ ఫలం పోయిద్ది. ఆ దేవుని వాక్యం చెప్పిన సత్యం అది. నువ్వు రివర్స్ అయ్యి ప్రతిస్పందించి తిరిగి ప్రతిదోషణ ఒక్కటి చేసినా నీ ఫలం పోయిద్ది. నా నిమిత్తం కదా నువ్వు మాట్లాడుతుంది, నీకెందుకు, నువ్వు మెల్లకుండా అననిరా అనేవాళ్ళు అన్నీ. నిన్నెవరన్నా అడిగితే వాళ్ళకి చెప్పు సమాధానం. ఇలా అంటున్నారు కదా, మరి ఏంటి సంగతి, నిన్ను అడిగితే అప్పుడు వాళ్ళకి చెప్పు సమాధానం. నా పిల్లలకు తెలుసులేరా నువ్వేందో నేను చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను, చూపించాల్సిన వాళ్ళకి చూపించాను, వదిలేసి డోంట్ వరీ. అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని రకాల ప్రచారాలు జరిగినా, ఎంత దారుణమైన అబద్ధ ప్రచారాలు జరిగినా చిరునవ్వుతో దాటిపోగలుగుతున్నా. దేవునికి మహిమ. అందుకే ఎదుటి వాళ్ళని కూడా ఓదార్చగలుగుతున్నా, పాటల రూపంలో, వాక్యం రూపంలో. ఎందుకు? నేను ఫేస్ చేశాను, ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు. దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, కంట్రోల్ చేశాడు. కాబట్టి తర్వాత ఆ ఆశీర్వాదాలు కూడా ఎలా ఉంటాయో అనుభవించాను. అవతల వాళ్ళు నిందిస్తూ ఉంటే మరి దేవుడు ఎలా హెచ్చిస్తూ ఉంటాడో, దేవుడు ఎలా ఆశీర్వదిస్తూ ఉంటాడో అవన్నీ ప్రాక్టికల్గా అనుభవించాను. అందుకే పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు, నా
మరి ఈ మాటలు ఎట్ట వస్తాయి? అనుభవితే వస్తాయి, ఆ బాధలు పడితే వస్తాయి. పడతనా? వీటితో నింపబడడానికి ముందు కాస్తో కూస్తో వాటితో నింపబడటానికి అవకాశం ఇచ్చాడు యేసయ్య. వేటితో? పరిశుద్ధాత్మతో, దేవుని జ్ఞానంతో, కృపతో, బలముతో. కాస్తో కూస్తో నింపాడు కాబట్టి ఈ నిందల పర్వాన్ని తట్టుకోగలిగా, ఈ శోధనల పర్వాన్ని తట్టుకోగలిగా. విశ్వాసంతో కాస్తో కూస్తో నింపాడు కాబట్టి 5 సంగతులండి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. ఆత్మతో నింపబడాలి, జ్ఞానముతో నింపబడాలి, విశ్వాసంతో నింపబడాలి, కృపతో నింపబడాలి, బలముతో నింపబడాలి. ఈ 5 మనలోకి వచ్చేటట్టు చేసేది దేవుడే.